వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. కుటుంబం అన్నగారి కుటుంబం క్రీస్తు సాక్షిగా జరిగింది ఇదేనా అనే అంశంపై విశ్లేషణ. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో కీలకంగా పులివెందుల నియోజకవర్గం. ఈ పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబం, ఈ వైఎస్ కుటుంబం రాజకీయ అంశం. ఈ రాజకీయ అంశం ఏ విధంగా ఎదిగింది? ఉమ్మడి కుటుంబం ఎంత సంఖ్య ఉందంటే అంత సంఖ్య ఉంది. అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, తోడుకోడళ్ళు, ఆ తర్వాత మనవళ్ళు, మునిమనవరాళ్ళు, ఈ విధమైన కుటుంబం అన్నగారి కుటుంబం. అదే వైఎస్ కుటుంబం. రాజారెడ్డి, వైఎస్ రాజారెడ్డి కుటుంబం, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం, వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం, వేరసి అన్నగారి కుటుంబం. ఈ అన్నగారి కుటుంబం క్రీస్తు సాక్షిగా జరిగింది ఇదేనా అనే విషయానికి వస్తే, పులివెందుల నియోజకవర్గం గత 50 ఏళ్ల నుంచి డిసెంబర్ 25 అంటే కన్నా ఆ పండగ వాతావరణం, క్రిస్మస్ పండుగ అంటే అది పులివెందులలో రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దిక్సూచిలా వెలసిల్లింది. గతంలో క్రిస్మస్ పండుగ అంటే అసలు అది పులివెందుల నుంచే ప్రారంభమైందా అన్న కోణంలో వైఎస్ కుటుంబం జరిపిస్తారు. గత 50 ఏళ్ళు వైఎస్ కుటుంబం క్రిస్మస్ పండుగ వస్తే ఆ కుటుంబం హంగామా అంతా ఇంత ఉండదు. ఎన్ని వ్యాపారాలు ఉన్నా, ఎంత రాజకీయం ఉన్నా, ఎన్ని కుటుంబ కలహాలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని విభేదాలు ఉన్నా, ఎన్నో రకాలైన ఒత్తిడులు ఉన్నా అసలు వాటిని పట్టించుకోరు. క్రిస్మస్ పండుగ వచ్చింది అంటే డిసెంబర్ 25న 24 నుంచే 23 నుంచే వైఎస్ కుటుంబంలో హంగామా మొదలు అవుతుంది. వాళ్ళు చేస్తున్న ప్రార్థనలు ఏమిటి? వాళ్ళు కుటుంబంతో కలిసి మెలిసి ఆనందంగా తిరిగే ప్రాంతం ఏమిటి? ఆ ప్రాంతం ముఖ్యంగా ఇడపలపాయలో మొత్తం కుటుంబం అంతా, అన్నదమ్ములు, తోడుకోడళ్ళు, ఆ తర్వాత మనవాళ్ళు, మునిమనవరాళ్ళు అంతా కూడా హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఎక్కడ హ్యాపీ క్రిస్మస్? ఎక్కడ క్రీస్తు సాక్షిగా? ఎక్కడ అంటే వెంపల ఇడుపులపాయ వద్ద క్రీస్తు సాక్షిగా. ఎక్కడ అంటే పులివెందులలో ప్రముఖ చర్చి నందు కుటుంబం సమేతంగా హాజరు అయి ప్రార్థనలు చేస్తారు. ఆహా, ఇది ఒక కుటుంబం. వైఎస్ కుటుంబానికే కాదు, క్రిస్మస్ 25 అంటే మొత్తం పులివెందుల అంతా కూడా పండుగ వాతావరణంలో మునిగి తేలుతారు. ముఖ్యంగా హిందువులు అయితేనేమి, క్రిస్టియన్స్ అయితేనేమి, అటు తర్వాత ముస్లింలు అయితేనేమి, అటు తర్వాత ఇతర రకాలైన మత సంబంధాలు అయితేనేమి, అన్ని మతాలకు, అన్ని కులాలకు వేదిక ఎక్కడ ఉంది అంటే వైఎస్ కుటుంబంలోనే ఉంది. తారతమ్యం అనేదే ఉండదు. ఇది క్రిస్మస్ పండుగ అని వాతావరణాన్ని వాళ్ళు సృష్టించరు. అందరిది పండుగ మనది. వైఎస్ కుటుంబీకుల పండుగ అంటే అది క్రిస్మస్ పండుగ అని పులివెందుల జనాలు ఆ కుటుంబాన్ని కలవాలి అని, ఆ కుటుంబంతో మాట్లాడాలి అని ఈ డిసెంబర్ 25న వేచి ఉంటారు పులివెందుల నియోజకవర్గంలోని మొత్తం ప్రజలు అంతా. అటువంటి క్రిస్మస్ పండుగ ఇది అన్నగారి కుటుంబం. అప్పటి పరిస్థితుల ప్రకారం, 50 ఏళ్ల పరిస్థితి ప్రకారం ఎంత అన్యోన్యంగా ఉండిన కుటుంబం, ఎంత ఆప్యాయతగా ఉన్న కుటుంబం, ఎంత అభిమానాలు చూపిన కుటుంబం. ప్రజలు కూడా, కార్యకర్తలు కూడా ఇంత పెద్ద కుటుంబం క్రిస్మస్ పండుగకు ఏకం అవుతారు. ఇంత పెద్ద కుటుంబంతో ఆనందంగా, ఆహ్లాదంగా ఎవరే గాని పండుగ చేసుకోరు, ఒక వైఎస్ కుటుంబీకులే తప్ప అనే నానుడి గత 50 ఏళ్ళుగా ఉండింది.
అటువంటి ఉమ్మడి కుటుంబం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అనే అంశానికి వస్తే, అన్నగారి కుటుంబం ప్రస్తుతం ఏ రీతిలో వెళ్ళింది అంటే, అదే కుటుంబంలోనే క్రిస్మస్ పండుగ వస్తే గత 10 ఏళ్లుగా క్రిస్మస్ పండుగ వస్తే, అదే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి దూరం అయిన తర్వాత క్రిస్మస్ పండుగ వస్తే అన్న లేదు, తమ్ముడు లేడు, అక్క లేదు, చెల్లెలు లేదు, మనవళ్ళు లేదు, ముని మనవరాళ్ళు లేరు. అంతా పెడదారియే కాదు, ఎవరి దారి వాళ్ళది. పెడదారి అంటున్నా, సారీ క్షమించండి, ఎవరి దారి వాళ్ళది. కలిసి ఉండేది లేదు, కలిసి పండుగ చేసుకునేది లేదు. ఒకవేళ వస్తే ఎడమకం పెడమకం, పేరుకే ప్రార్థనలు, పేరుకే చర్చిలో పాల్గొనడాలు, పేరుకే ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించే పరిస్థితులు. అటువంటి పరిస్థితికి ఇప్పుడు అన్నగారి కుటుంబం వచ్చింది. ఇక్కడ రాజకీయ పరిస్థితుల ప్రకారమే మారిందా? ఆదాయం పెరిగే కొద్దీ కుటుంబ వ్యవస్థ దెబ్బ తింటూ వచ్చిందా? అప్పుడు కూడా 50 ఏళ్ల క్రితం కూడా రాజకీయమే చేసింది. అప్పటి కూడా పదవులు పొందిన వాళ్ళే అప్పటి రాజకీయం. అప్పట్లో క్రీస్తు పండుగ 25 అంటే ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకునే పరిస్థితులు. కానీ ఇప్పుడు రాజకీయమే, ఇప్పుడు పదవులే. ఎందుకు తేడా అప్పటికి ఇప్పటికి అనే విషయానికి వస్తే, వైఎస్ కుటుంబం అంటే అది ఎంత ప్రేమ ఆప్యాయత ఉమ్మడి కుటుంబమో అందరికీ తెలిసిన అంశమే. కానీ ఆ ఉమ్మడి కుటుంబంలో ఊసే లేకుండా, అసలు ఊపిరి లేకుండా చేసే పరిస్థితులను ఆ ఉమ్మడి కుటుంబమే సృష్టించుకుందా అనే డౌట్ రాక మానదు. ఎందుకు అంటే ఆ ఉత్సాహంగా, ఆ ఉల్లాసంగా తిరిగే క్రిస్మస్ పండుగకు ఉన్న కుటుంబం అదే కుటుంబంలోనే, సొంత కుటుంబంలోనే ఒకరి హత్య హడావిడి కుటుంబంగా దారి తీసింది. అంతు చిక్కని కుటుంబ దారులు ఎతుకులాడింది. ఆ దారుల్లో ఎవరు ఏ దారి వెళ్తున్నారో అర్థం కాని పరిస్థితిని వైఎస్ కుటుంబం ఎన్నుకుంది. దిగజారిందా రాజకీయం, వచ్చిందా అధికారం. అప్పటి అధికారమే ఇప్పటి అధికారమే. కానీ అప్పటి ఉల్లాసం ఇప్పుడు ఉరుములు మెరుపులు ఎవరి మీద? కుటుంబం మీదనే. అప్పుడు ఉరుకులు పరుకులు ఉండేవి కుటుంబం మీదనే ఉత్సాహంగా. ఇప్పుడు ఉరుకులు పరుకులు ఉన్నాయి ఉరుములతో మెరుపులతో. ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నంతో ఈ విధమైన పరిస్థితి నేడు కొనసాగుతుంది. వైఎస్ కుటుంబం, అన్నగారి కుటుంబం, ఇది క్రీస్తు సాక్షిగా జరిగిందేనా అనేది ఎవరు ఆలోచించుకోవాల్సింది. పులివెందుల ప్రజానికం వైఎస్ కుటుంబీకులే కదా. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం రాజకీయ పరంగా కానీ, అటు తర్వాత పదవుల పరంగా కానీ, అటు తర్వాత డబ్బు పరంగా కానీ. రాజకీయం ఉంటుంది, పదవి ఉంటుంది, అధికారం ఉంటుంది, డబ్బులు ఉంటున్నాయి. కానీ అప్పట్లో లేవు విభేదాలు. అన్నగారి కుటుంబం అప్పటిది. ఇప్పుడు అన్నగారి కుటుంబం రాజకీయ ఎదుగుదల ఉంది, డబ్బు ఉంది, అటు తర్వాత పదవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అతలాకుతలం అయిన కుటుంబం, హల్లో లక్ష్మణ అంటున్న కుటుంబం. ఏమిటి ఈ పరిస్థితి, ఈ విధంగా వచ్చింది అని ఆలోచనలో పడ్డ కుటుంబం అన్నగారి కుటుంబం ఇప్పుడు అయ్యింది. అప్పటి క్రీస్తు సాక్షిగా ఉన్న కుటుంబం ఇప్పుడు క్రీస్తు సాక్షిగా కీచులాటలా అనేదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.